హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన సూపర్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం ఒక మామిడికాయ అయితే తీసి తెచ్చుకోవాలండి. ఇలా తీసుకుని ఈ మామిడికాయని శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత మనము ఈ మామిడికాయ యొక్క పీల్ అయితే తీసుకోవాలండి. మనం రెగ్యులర్గా చేసే రసాలు కాకుండా ఇలాగ మామిడికాయ రసాన్ని అయితే చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా మామిడికాయ యొక్క పీల్ అయితే తీసేసుకున్న తర్వాత ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం మామిడికాయ అంతా కూడా ఇదే విధంగా పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు మనం ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదండి, స్టవ్ వెలిగించుకుని మీడియం మంట మీద మంచిగా ఉడికించుకోవాలండి. మనకి మామిడికాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేటంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మామిడికాయ అనేది కలర్ అయితే చేంజ్ అయింది కదండి, ఇంకా మనకి సాఫ్ట్గా అయ్యేటంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, మామిడికాయ అనేది సాఫ్ట్గా అయిపోయిందనమాట. ఒకవేళ మీకు ఇలా చూస్తే తెలియకపోతే కనుక మనకి ఇలా స్మాష్ చేస్తే ఈజీగా స్మాష్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకి మామిడికాయ అనేది చక్కగా ఉడికిపోయిందని అర్థం అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాత స్మాషర్తో మనం ఈ మామిడికాయ ముక్కల్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట అండి. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో చేసేసుకోండి, లేదంటే ఇలా గ్లాస్ తీసుకుని ఈ విధంగా స్మాష్ చేస్తే మనకి మెత్తగా స్మాష్ అయిపోతాయి అన్నమాట అండి. చూసారు కదా, ఇలా గుజ్జులాగా అయితే అవ్వాలన్నమాట. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పులుపుకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోవాలండి. మామిడికాయ అనేది ఒక్కొక్కటి పుల్లగా ఉంటుంది, కొంచెం ఒక్కొక్కటి పులుపు తక్కువగా ఉంటుంది కదండి. చూసుకుని వాటర్ అయితే వేసుకోవాలండి. నేను తీసుకున్న మామిడికాయకి 2.5 గ్లాసుల వరకు వాటర్ అయితే పట్టాయండి. ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది కాస్త వేడవ్వాలండి. ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా దంచుకుని అయితే వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు అయితే వేసుకోవాలండి. ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా సీరికల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చిన్న మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, లేదంటే మనకి తొందరగా మాడిపోతాయి అన్నమాట అండి. మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువగా అయితే వేగాల్సిన అవసరం లేదనమాట అండి, కాస్త మగ్గితే సరిపోతుంది అనమాట అండి. చూసారు కదా, మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపుకి సరిపడగా సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మామిడికాయ రసాన్ని అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మరిగితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి. మీరు ఇందులో కావాలనుకుంటే కాస్త బెల్లం కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట అండి.
కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుందన్నమాట. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకైతే నోటికి చాలా రుచిగా ఉంటుందన్నమాట అండి. ఎంతో సింపుల్గా చేసుకునే మామిడికాయ చారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట అండి. మనం రెగ్యులర్గా చేసుకునే రసాలు కాకుండా ఇలా చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ మామిడికాయ చారు అయితే వడియాలతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.